తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి లభించనుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, $10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటం తగ్గించడానికి, 2070 నాటికి భారతదేశం నెట్ జీరో లక్ష్యానికి మద్దతివ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉందని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్కు సహకారం అందిస్తాయని చెప్పారు. విస్తారమైన తీర ప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్తో ఆంధ్రప్రదేశ్ దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులను కేంద్రంగా మారడానికి అనువైందని చంద్రబాబు తెలిపారు. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందని, రానున్న రోజుల్లో దీన్ని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈఓ శ్రీవాత్సవ్ అయ్యర్, రాక్మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్మాన్ ఇండస్ట్రీస్ సీఈఓ కౌశిక్ మన్నా, ఓహ్మియా సీఈఓ ఆర్నే బాలంటైన్ పాల్గొన్నారు.